హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అబు ఫిష్ హంటింగ్. మనకి ఇంతకుముందు ఇక్కడ ఒక 3 కేజీలు రవ్వ చేప పోయింది. 1.5 కేజీన్నర రవ్వ చేపలు అయితే రెండు పడ్డాయి. అదే ప్లేస్కి వచ్చాము ఇవాళ. చూద్దాం మనకి అలా ఏం చేపలు పడతాయో. మన ఫ్రెండ్ కూడా వచ్చాడు, 3 కేజీలు రవ్వ చేప పోగొట్టింది ఇతనే. జాగ్రత్తగా దిగబ్బాయి. ఖతం బాయ్ బాయ్. 3 కేజీలు పోనుకి ఇవాళ దానికోసం వచ్చా. ఇవాళ ఎలాగైనా సరే పెద్ద చేపను పట్టాలని 2వ రోజు వేటకు వచ్చామన్నమాట. ఇదే ఆ ప్లేసు, 3 కేజీల చేప మిస్ అయిన ప్లేసు. మామ మనమైతే తౌడైతే చల్లుతున్నాము, దండిగా చల్లినాము తౌడు. ఇవాళ ఎలాగైనా సరే 3 కేజీల చేపను పట్టాలి మనం. ఇవాళ సాధించాలి 3 కేజీల చేపని ఎలాగైనా. మామ మనకైతే రవ్వ చేప ఒకటి తగిలింది. రవ్వ చేప అది కంపలో ఇరుక్కొని పోయింది. చేప అయితే గాలానికే ఉంది, కానీ కంపలో ఇరుక్కుపోయింది. ఈ అమ్మ చేపని బాగా ఇరుక్కుది కదా, అంత కంప నుంచి బయటికి రావద్దు చేప. అసలు అలివైతుందా ముందు, అసలు స్టిక్ మొత్తం వంగిపోతుంది చూసావా. మామ చేప అయితే కంపలో ఇరుక్కొని పోయి బయటికి రాలేదు, అందుకోసం నీళ్ళలో దిగి చేపనైతే పట్టుకున్నాము. మామ మనకైతే రవ్వ చేప తగలకుండా క్యాట్ ఫిష్ ఒకటి తగిలింది. ఈ క్యాట్ ఫిష్ కూడా 2 కేజీలు సుమారు ఉంటుంది క్యాట్ ఫిష్. మనమైతే రవ్వ చేప అనుకున్నాము, రవ్వ చేప అయితే కాదు క్యాట్ ఫిష్. ఈ క్యాట్ ఫిష్ని ఎవరు తినమాకండి. క్యాట్ ఫిష్ని అయితే పట్టుకొని నీళ్ళలో పడేసాము. మనకైతే నిన్న 3 కేజీల చేప కంపలో పడి మిస్ అయిందని చెప్పుకున్నాం కదా. ఇవాళ అయితే 3 కేజీల చేప కంపలో ఇరక్కపోయింది. నీళ్ళలో దిగెల్లా పట్టాను నేను దీన్ని, చాలా కష్టపడి పట్టాను. 3 కేజీలు ఉంటుంది చేప. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.